నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుంది. ప్రస్తుతం అంగన్వాడీ ఉద్యమంలో ఉన్నటువంటి పీక్ దశ అదే. యాక్చువల్‌గా ఈ అంగన్వాడీలకు సంబంధించినటువంటి అంశంలో కీలకం ఏంటంటే, పాదయాత్ర సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు. తెలంగాణలో ఎంత జీతాలు ఇస్తారో అంతకంటే ఒక ₹1000 ఎక్కువ ఇస్తానన్నటువంటి. అయితే తన అధికారంలోకి వచ్చాక ఆ పనే చేశారు. చంద్రబాబు నాయుడు జగన్ పాదయాత్ర ఇచ్చే హామీలన్నీ ముందు అమల్లోకి తీసుకురావడం ప్రారంభించారు. అంతకుముందు 6,500 ఉన్నటువంటి దాన్ని ₹10,000 అన్నది అట్లా పెంచింది. కానీ ఆయన 3 నెలల్లో 4 నెలల్లో ఇచ్చినట్టున్నారు. తర్వాత జగన్ వచ్చి ఇంకో ₹10,000 1,500 పెంచి తెలంగాణ కంటే ₹1000 ఎక్కువ అన్నటువంటి చేసుకొచ్చారు. అయితే కేసీఆర్ గద్దె దిగిపోబోతున్నటువంటి సందర్భంలో కొన్నాళ్ల క్రితం అక్కడ ఇక్కడ కంటే ₹1000 ఎక్కువ పెంచారు తను. ఇప్పుడు అంగన్వాడీలు అడుగుతోంది అంతకంటే మీరు అన్నారు కదా పాదయాత్ర సందర్భంగా తెలంగాణలో కంటే ₹1000 ఎక్కువ ఇస్తాను, ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు. ఇప్పుడు గొడవ అంతా అదే. ఇద్దరిది రైటే. తను ఇస్తానన్నది వాళ్ళకంటే ₹1000 ఎక్కువ ఇస్తానన్నది మాటని జగన్ 2019లో నిలబెట్టుకున్నాడు తను రాగానే. అదే సందర్భంలో అప్పుడు ఇచ్చిన మాట ఇప్పటికి కూడా ఆధీనంలో ఉంటుంది కదా, ఇప్పుడు వాళ్ళు ఎక్కువ పెంచారు కాబట్టి మాకు ఇంకో ₹1000 ఎక్కువ పెంచని అడుగుతున్నారు వీళ్ళు. ఇద్దరిది రైటే. కాలం డిసైడ్ చేయాలి ఎవరిది మంచి ఎవరిది రాంగ్ అన్నటువంటి.